కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఇప్పటికి కూడా వాళ్ళ అభ్యర్థిని ప్రకటించలేకపోతున్నారు? ఎందుకంటే ఇటు అంజన్ కుమార్ యాదవ్ ఏమో చాలా గట్టిగా పట్టుకున్నారు, ఆ టికెట్ నాదే, నేనే తీసుకోవాలి అని చెప్పేసి. బట్ బేసిక్గా అక్కడ చూస్తే నవీన్ యాదవ్ కూడా ఎడ్జ్ ఎక్కువ ఉంది కాంగ్రెస్ పార్టీలో, జూబ్లీ హిల్స్. సో ఏం చెప్తారు సార్? అంటే కాంగ్రెస్లో పోటీ ఉంది, ఎప్పుడైనా ఉంటుంది. ఇప్పుడు అధికార పార్టీ కదా అది. వాళ్ళు ఏమనుకుంటారంటే గోపీనాథ్ లేడు కదా, ఆయన భార్య ఏం గెలుస్తుంది, ఆమె ఎవరు ప్రజల మధ్యకు వచ్చింది కాదు, ఆమె ఎవరికి తెలియదు అని చెప్పి ఏం చేస్తారు, ఇదే అవకతలు చెప్పుకుంటూ బీఆర్ఎస్ను తిట్టుకుంటూ గెలవచ్చు అనే ఒక నమ్మకం వాళ్ళల్లో ఉంటుంది, పోటీ ఉంటుంది. కాబట్టి డబ్బున్నోళ్ళు, ఆ పార్టీలో రాజకీయ నిరుద్యోగులు, ఇప్పుడు ఆయన పేరేంది మన హనుమంతరావు మైనంపల్లి, ఆయన సత్తా ఉంది ఆయనకు, ఆయన కాన్స్టిట్యున్సీలో ఆయన ఓడిపోయాడు. కాబట్టి నేను ఇక్కడ పోటీ చేస్తాను అనుకుంటాడు ఆయన, తప్పేం లేదు. అంజన్ కుమార్ కొడుకు రాజ్యసభ ఇచ్చారు, బట్ ఆయన ఒకప్పుడు చాలా యాక్టివ్గా ఉన్న ఎంపీ కదా, ఖాళీగా ఉండడం ఆయనకి ఇష్టం ఉండదు. మేయర్గా ఉన్న రామ్మోహన్ కు ఖైరతాబాద్ టికెట్ ఇస్తామని ఆశ పెట్టారు, ఇయ్యలేదు. మళ్ళీ ఆయన కూడా నేను జూబ్లీ హిల్స్ లో నేను ఓటర్ నాకు కావాలంటాడు. ఇక్కడ ఏనంటేనే అక్కడ వేయండు కదా, వాళ్ళు ఇస్తామని చెప్తేనే. సికింద్రాబాద్ ఎంపీ ఇస్తామంటే వేయండు, ఖైరతాబాద్ కాదు, సికింద్రాబాద్ ఎంపీ ఇస్తానంటే వేయండు. మరి ఎందుకు దానం నాగేందర్కి ఇచ్చారు ఆ సీట్ నప్పుడు ఎంపీ ఎలక్షన్స్ లో? రేవంత్ రెడ్డికి బీజేపీకి అండర్స్టాండింగ్ ఉంది కదా, కిషన్ రెడ్డిని గెలిపియాలి కదా. కాబట్టి ఈయనకైతేనేమో 7 కాన్స్టిట్యున్సీలలో ఫాలోయింగ్ ఉంది, మేయర్గా మంచి పనులు చేశాడు కాబట్టి. కేసీఆర్ సపోర్ట్ తోని మేయర్గా చాలా పనులు చేశాడు ఆయన. అయితే ఆ 7 నియోజకవర్గాలకు ఆయన మేయర్గా ఉన్నాడు. ఈయనైతే దానం నాగేందర్ ఒకటే కాన్స్టిట్యున్సీకి ఎమ్మెల్యే కదా, కాబట్టి మిగతా 6 కాన్స్టిట్యున్సీలలో ఆయన ఇన్ఫ్లుయెన్స్ ఉండదు కదా. అందుకని కిషన్ రెడ్డి గెలవాలంటే అట్లా చేస్తారు. ఇప్పుడు మల్కాజ్గిరిలో ఈటెల రాజేందర్ గెలవాలంటే ఎక్కడి నుంచో పట్టుకొచ్చి పెట్టిన రంగారెడ్డి జిల్లా, ఆమెకేం సంబంధం, వికారాబాద్ ఆమెను తీసుకొచ్చి, వికారాబాద్ ఆమె తీసుకొచ్చి పెట్టారు అక్కడ. అంటే బీజేపీ 8 సీట్లు గెలవాలి, కాంగ్రెస్ 8 సీట్లు గెలవాలి. టీఆర్ఎస్కి రావద్దు అనుకుంటే ఇండైరెక్ట్ అండర్స్టాండింగ్. ఇక్కడ కూడా రేపు ఇండైరెక్ట్ అండర్స్టాండింగ్ ఉంటుంది, బీజేపీ ఎట్లా గెలవదు. కాబట్టి బీజేపీ కాంగ్రెస్ సపోర్ట్ చేయాలని చెప్పి వీళ్ళైతే మేము డబ్బులు పెట్టి బీజేపీ వాళ్ళను మలుచుకుంటాం, మజిలీస్ను కూడా మాదికు తెచ్చుకుంటాం. ఇటు బీజేపీ అటు మజిలీస్ సపోర్ట్ ఉంటే కాంగ్రెస్ గెలవదా, ఆ నమ్మకంతో పోటీ ఎక్కువైంది. రామ్మోహన్ కావాలంటుండు, అక్కడ ఆల్రెడీ ఒకప్పుడు మజిలీస్ నుంచి పోటీ చేసి 40,000 ఓట్లు తెచ్చుకున్న నవీన్ యాదవ్ ఉన్నాడు, శ్రీశైలం యాదవ్కు అక్కడ మంచి పేరుంది. కాబట్టి పోటీ అనేది ఉంటుంది. అజారుద్దీన్ వాస్తవంగా అజారుద్దీన్కి ఇవ్వాల్సి ఉండే, ఆయనకి ఎమ్మెల్సీ ఇస్తామన్నారు, అది ఎప్పుడు ఇస్తారో తెలియదు. కాబట్టి అక్కడ పోటీ ఉంటుంది. ఉన్నా కూడా ఇవాళ 3 చూసినట్టయితే బీఆర్ఎస్కే ఎడ్జ్ ఉంది, ఏ సర్వే చేసినా కూడా బీఆర్ఎస్కే ఎడ్జ్ కనబడతాం. అంటే కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఎంతన్నా ఉండనివ్వండి, అంటే కొట్టుకోనియండి, బట్ అది ప్రజల్లో పోర్ట్రేట్ వేరే విధంగా అవుతుంది కదా. ఇప్పుడు నాదంటే నాది టికెట్, నాదంటే నాది సీటు అని చెప్పేసి అంటే వీళ్ళే కొట్టుకొని చేస్తున్నారు, ఇంకా ప్రజల్ని వీళ్ళేం పాలిస్తారు అన్న డౌట్లు వస్తాయి కదా. ప్రజలు రకరకాలుగా అనుకుంటారు, బట్ పోటీ అనేది ఉంది, వాస్తవం అది. ఆ పోటీలో ఎవరిని ఎక్కువ వస్తారనేది చూడాలి. పార్టీలో పోటీ అయిన తర్వాత అప్పుడు జనాల మధ్య పోటీలోకి వస్తారు అంతే.